నీకోసమే ఎదురు చూస్తున్నాను. రావయ్యా సింగమలై. ఇవాళ తెల్లవారుజామున ఒక కల వచ్చింది. మీ బాబు చచ్చిపోయాడంట. తెల్లవారుజామున వచ్చిన కల నిజమవుతుందటగా? కరెక్టేనా? ఏంటి, బాధగా ఉందా? నాకు అలాగే బాధ కలిగిందిరా. జనానికి నేనంటే ఉన్న భయాన్ని ఒకే రోజులో చెదరగొట్టి నన్ను తలెత్తుకోకుండా చేశావు కదరా. ఇంకో 7 రోజుల్లో బయటకొచ్చి నిన్ను చంపుతాన్రా. నువ్వు తప్పు చేశావు. నేను అరెస్ట్ చేశాను. కానీ ఏ తప్పు చేయని మా నాన్నని నా కళ్ళ ముందే చంపేశావు కదరా. ఇంతవరకు నారాయణపురాన్ని నువ్వు ఆడించావు. ఇక మీద నేను నిన్నెలా ఆడిస్తానని నువ్వు చూద్దు గాని. నువ్వు అన్న 7 రోజుల్లోగా నీ సామ్రాజ్యాన్ని కూల్చి నీ వాళ్ళని అంతం చేసి నువ్వు బయటకొచ్చే ఆ 7వ రోజున నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చి చంపకపోతే నా పేరు సింగమలై కాదురా. సార్, సారా దొంగ రవాణా చేస్తూ యాక్సిడెంట్ చేశారు సార్. ఎరరే, చేసేది వెదవ పని, అందులో ఓవర్ స్పీడా? బుద్ధి లేదు మీకు? తప్పు అయిపోయిందండి. 303 సార్, వీళ్ళని లాకప్లో ఉంచు. ఆ తర్వాత ఆర్సీ బుక్ లో ఓనర్ పేరు చూసి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్పు. త్వరగా చేయమను. సార్, ఆర్సీ బుక్ లో బండి ఓనర్ పేరు పశుపతి అని ఉంది సార్. ఏ పశుపతి? బాజీ బ్రదర్ పశుపతి సార్. చెన్నై గారి బండి సింగమలై కస్టడీలో ఇరుక్కుంది. అది చెన్నై గారి బండేనని సీ బుక్ చూసి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎందుకైనా ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండమనండి. మంచి మూడ్లో ఉన్నప్పుడు ఈడెవడరా ఫోను? ఉండు, ఏంటండి? వస్తాను. హలో, బుద్ధుందారా? నేను లోనుండగా ఏం చేయొద్దని చెప్పాను కదా. అలా జరుగుతుందని అనుకోలేదు. సరే వదిలే. ఎస్పీతో చెప్పి బండి 10 రోజుల ముందే పోయినట్టు కేసు ఫైల్ చేయమను. తర్వాత మన లాయర్తో మాట్లాడి ముందస్తు బెయిల్కి ఏర్పాటు చేసుకో. సరే అన్నయ్య. వెళదామా? సింగమలై వద్దు. నా లారీ పోయి 10 రోజులైంది. నా లాయర్ వస్తాడు, ఆయనతో మాట్లాడుకో. నేను నీతో మాట్లాడడానికి సిద్ధంగా లేను. నీ లాయర్తో ఎందుకులా మాట్లాడాలి? జీప్ ఎక్కరా వచ్చి. నువ్వు చెప్తే వినవు. సార్, వాడు తప్పించుకున్నాడు సార్. ఎందుకు వదిలేశారు సార్? తప్పించుకోవాలనే వదిలేశాను. హలో, ఎక్కడికి రా? అంత అర్జెంటుగా జీప్ తీసుకుని వెళ్తున్నావు? నీ చేతికి చిక్కితే నన్ను అరెస్ట్ చేస్తావని నాకు తెలుసు. అందుకే ముందస్తు బెయిల్ కోసం నేను కోర్టుకు వెళ్తున్నాను. నువ్వు కోర్టుకు చేరుకోవడానికి ముందే పరలోకానికి చేరుకుంటావు కదరా. నువ్వు ఎప్పుడు జీప్ స్టార్ట్ చేసావు అప్పుడే బాంబు ఆన్ అయిందా? ఆ జీప్లో బాంబు ఉంది. నువ్వు బండిని స్లో చేసినా ఆపాలనుకున్నా బాంబు పేలుతుంది.
సింగమని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. పోలీస్ జీప్ తీసుకుని ఒక అక్యూజ్డ్ ఆ రూట్లో వస్తున్నాడు. వాడిని చెక్ పోస్ట్ దగ్గర ఆపండి. నేను ఒక చిన్న అబద్ధం చెప్పినందుకే చెక్ పోస్ట్ ని గుద్ది లారీని ఢీ కొట్టి జీపులోంచి కింద పడి భయపడిపోయి ఇలా చస్తున్నావే. నిజంగానే నేను బాంబు పెట్టుంటే ఏం చేసి ఉండేవాడివిరా? చచ్చిపోరా. ఏంట్రా అనే అనే సింగమలై నన్ను కాన్న చేశాడు. నన్ను చంపుతాడని భయంగా ఉందని. నువ్వెక్కడున్నావు? చెక్ పోస్ట్ నుంచి 2 కిలోమీటర్ దగ్గర ఉన్నాను. నువ్వేం భయపడకు, వాడిని నేను చేయలేడు. నేను ఎస్పీతో మాట్లాడతాను. సార్. ఏం పీకుతున్నావయ్యా నువ్వు? అక్కడ మా తమ్ముడిని చంపేసేటట్టున్నాడు. ఆ సింగమలైకి ఫోన్ చేసి మా తమ్ముడిని వదిలేయమను. వాడికి ఏమన్నా అయ్యిందో వెంటనే రిలీజ్ చేయమని చెప్తాను సార్. రే సింగమలై, ఎస్పీ దగ్గర నుంచి నీకు ఇప్పుడు ఫోన్ వస్తుంది. నువ్వు నన్ను చంపుతావరా? ఫోన్ రాగానే రివాల్వర్ కింద పడేసి నువ్వు నాకు సెల్యూట్ చేస్తావరా? ఎస్పీ నుంచి ఫోన్ వచ్చింది చూసావా? రాయ్, నా పవర్ ఏంటో తెలుసుకోరా. నీకు ఫోన్లోనే పెడతాడు రా ఫిట్టింగ్. సార్ సింగమలై, నువ్వు పశుపతిని అరెస్ట్ చేసావు కదా, అతన్ని వెంటనే విడిచిపెట్టు. సార్ నేను పశుపతి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళాను సార్. కానీ ఆయన మన జీప్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు సార్. నేను ఆయన బ్లాక్ చేయమని చెక్ పోస్ట్కి చెప్పాను, కానీ చెక్ పోస్ట్ని గుద్ది వెళ్ళిపోయారు సార్. బండి ఓవర్ స్పీడ్గా తోలినందువల్ల లారీని గుద్ది జీప్ బ్లాస్ట్ అయింది సార్. పశుపతికి ఏమైంది? ఆయన స్పాట్లోనే చనిపోయాడు సార్. వాడు అబద్ధం చెప్తున్నాడు. నేను చావలేదు, బతిగా ఉన్నాను. 3వ క్లాస్ చదువుకుని ముంబైలో పేపర్లు ఏరుకునే పోరంబోకువి నీకే నీ తెలివితేటలు ఉంటే కష్టపడి చదువుకుని చెమటోడ్చి పోలీస్ అయిన నాకు ఎన్నుంటాయి. సింగమలై వద్దు, సింగమలై నా మాట విను. నన్ను వదిలే. ఏదో తెలివి తప్పు చేశారు. నన్ను వదిలే, నన్ను చంపకు, వద్దు. ఎరా, నీ తమ్ముడిని చూడడానికి ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నావు నువ్వు? చూడొచ్చు, కానీ ఇక్కడ కాదు, పైలోకంలో నీ తమ్ముడిని సజీవంగా తగలబెట్టాను. సింగమలై, అన్నయ్య నువ్వు వచ్చే లోపల వాడు అందరిని వేసేసేలా ఉన్నాడు. అందుకని ఏమైనా సరే వాడిని ఇప్పుడే చంపేస్తారన్నయ్య. ముందు వాడి నుంచి నిన్ను కాపాడుకోవడానికి ప్రయత్నించరా. ఇంకో 3 రోజుల్లో బయటకు వస్తాను. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం చెయ్యి. నాగభూషణం ఎక్కడున్నాడు? తెలియదు. మీరు చేసిన నేరాలు నాకు తెలుసు. మర్యాదగా అప్రూవర్గా మారితే నీ పేరు మీద ఉన్న కేసులన్నీ కొట్టిపారేసి నిన్ను కాపాడుతాను. నన్ను కాపాడడానికి మా అన్న బాజీ ఉన్నాడు. ముందు నిన్ను నువ్వు కాపాడుకో. నా ప్రాణం పోయినా సరే నా నుంచి నువ్వు ఏ నిజాన్ని రాబట్టలేవు. ఏంటి ఏమనుకుంటున్నాడు? కొట్టిన దెబ్బలుగా రమణ నిజం మొత్తం కక్కేశాడు. రేపు ఉదయం వాడిని కోర్టులో ప్రెజెంట్ చేయాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి. వాడిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నాగభూషణాన్ని మనం వెంటనే అరెస్ట్ చేయొచ్చు. కమ్ అలాంగ్, హరీ అప్ ఎవ్రీబడీ. రమణగాడు సింగమలై కొట్టిన కొట్టుడికి మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానని అప్రూవ్గా మారాడు. రేపు ఉదయం వాడిని కోర్టుకు తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి వాడు నిజం చెప్పాడంటే మీ తమ్ముని ఇంకెవ్వరూ కాపాడలేరు. రేపు వాడు కోర్టుకు వెళ్ళాడు. నేను చెప్పింది మాత్రం చెయ్యి. అలాగేనయ్యా, తప్పకుండా చేస్తాను. ఏమిటిది? డిపార్ట్మెంట్లో కొంతమంది చేసే తప్పుల వల్ల పబ్లిక్ మనల్ని బ్రోకర్ గాళ్ళ చూస్తున్నారు. నీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలు. అంతకంటే హీనంగా మనల్ని వృత్తికి చేసే ద్రోహం కట్టుకున్న భార్య నలుగురికి తార్చడంతో సమానం రా. గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసే జాయిన్ అవుతున్నారా? కానీ నీలాంటి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత పబ్లిక్ ని మర్చిపోతున్నారు, సర్వీస్ ని మర్చిపోతున్నారు. కమిషన్ ని మాత్రమే మైండ్ లో పెట్టుకుని పనిచేస్తే పబ్లిక్ మనకి ఎలా గౌరవిస్తుందిరా? అన్ని స్టేషన్స్ లోనూ ఇలా జీవించాలి అంటం కోసం నేతాజీ, గాంధీ, మహాత్ముడు లాంటి నాయకుల ఫోటోలు తగిలించి పెట్టారు.
ఇంకో పక్క ఇలా జీవించకూడదు అంటం కోసం రౌడీ క్రిమినల్ అక్యూస్డ్ ఫోటోలు తగిలించి పెట్టారు. ఆ రెండింటికి ఉన్న తేడా మనకే అర్థం కాకపోతే పబ్లిక్ ఎలా అర్థం అవుతుందిరా? ఎలా అర్థం అవుతుంది? ఓకే, తీసుకున్న కమిషన్కి ఇంతకాలం పనిచేశావు. తీసుకుంటున్న జీతానికి అట్లీస్ట్ ఒక్కరోజు నిజమైన పోలీస్ ఆఫీసర్గా పనిచేయి.